జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఎందుకంత ద్వేషం, ఎందుకంత కోపం, కడుపులో ఎందుకంత పగ? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే ఆయన నటనతో కులం, మతం, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారతదేశ పరంగా ఆయనకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆయన్ను కులం, మతం ఆపాదించి జూనియర్ ఎన్టీఆర్ గారిని ద్వేషించడం ఎంతవరకు సబబు? జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి ఏదైతే హరికృష్ణ గారు ఉన్నారో ఆయన రెండో భార్యకు జన్మించిన కొడుకనా, లేకపోతే ఆయన గారు ఒక ముస్లిం మహిళకు జన్మించాడనా? అసలు ఎందుకు ఆయన అంటే అంత కోపం? ఒక సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసే సినిమాల వల్ల 30 నుంచి 33 సినిమాలు ఏదో జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తే ఆ సినిమాలతో ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొంది ఆయన కాళ్ల మీద ఆయన కష్టపడి నిల్చొని ఏదైతే పెద్ద కుటుంబం అని చెప్పుకుంటారో ఆ కుటుంబం ఆయన్ని వెలవేసిన విధంగా ఆయన్ని దగ్గర తీయకపోయినా ఎన్నో కష్టాలు పడుతూ ఆయన ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఈ రోజు ఒక గ్లోబల్ ఐకాన్ గా మన జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తింపు పొందితే, ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమాలో ముజీబ్ అనే ఒక ప్రేక్షకుడిని ఆయన ప్రజల ముందు తీసుకొచ్చి ఆయన నా సినిమాలు రాకముందు నుంచే ఫ్యాన్ అని చెప్పి ప్రాణం ఇస్తా అని వచ్చాడని చెప్పి పరిచయం చేస్తే, ఒక ముస్లింకి ముస్లిం అని చెప్పి అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ట్రాల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి వాగ్దాటి ఏదైతే ఉందో సినిమాల్లో డైలాగులు చెప్పడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజా సమస్యలపై, రాజకీయాలపై, టీడీపీ పార్టీ కోసం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఏ విధంగా అయితే ఆయన ప్రసంగాలు సాగాయో, ప్రతి ఒక్కరూ ఆయన్ని తాతగారితో, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత సీనియర్ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకున్న విషయం మీరందరూ మర్చిపోయారా? ఏదైతే నందమూరి తారక రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారి తర్వాత 3వ తరం నటుడు ఎవరని చెప్తే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తారు. అటు కళ్యాణ్ రామ్ గారు, తారక రత్న గారు, మోక్షజ్ఞ, ఇంకా ఏదైతే మనవడు ఉన్నారో మన హరికృష్ణ గారికి సంబంధించి ఆయన అందరినీ సినిమాల్లో తీసుకొస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న చరిష్మా, క్రేజ్, యాక్టింగ్ స్టైల్, గ్రేస్ అనేది ఎవ్వరికి కూడా లేదనేది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఇలా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ ఎవరిని కూడా అవమానించే వ్యక్తి కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరిని కూడా పరుష పదజాలంతో కానీ, ఎవరినైనా కించపరిచే విధంగా కానీ వ్యాఖ్యలు చేయరు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే, రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని సమాధి చేసేసే ప్రయత్నాలు జరిగాయి, కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా సినిమా లైఫ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని సమాధి చేసే ప్రయత్నం అనేది ఎవరు దీన్ని స్వీకరించరు, ఎవరు దీన్ని ఆమోదించరు, మరియు ఎవ్వరూ మీ కుట్రలకు ఎవరు కూడా ఒత్తాసు పలకరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారంటే ప్రస్తుతం కేవలం సినిమాలపైన దృష్టి కేంద్రీకరించి సినిమాలు చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఈ విధంగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఆయన మీద కులం, మతం ఆధారితంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేయడం అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఒక నటుడు కుల, మత, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశం మరియు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంత ద్వేషంగా మీరు వివరిస్తున్నారంటే ఇది ఎంత బాధాకర విషయం. జూనియర్ ఎన్టీఆర్ గారు చూసిన కష్టాలు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే నేడు అంత ఉన్నత స్థానంలో ఉన్నాడో ప్రతి ఒక్క విషయం జూనియర్ ఎన్టీఆర్ కి తెలుసు. తాతగారి ఏదైతే వారసత్వాన్ని, తాతగారి రాజకీయాన్ని, తాతగారి నటనను పూర్తిగా వంట పట్టించుకున్న యువ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పకనే చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీతో కూడా ఆయన్ని ఆపాదించి ఏ విధమైన రాజకీయాలు జరిగాయి, అటు వంశీ, అటు నాని, దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను ఈ వీడియో అనేది చాలా స్పెషల్ గా కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి కోసమే చేయడం జరిగింది. వార్ 2 సినిమాకు సంబంధించి హృతిక్ రోషన్ మరియు సినిమా కాస్ట్, డైరెక్షన్ టీం అందరితో కలిసి వారు ఏదైతే భారీ బహిరంగ సభ పెట్టారో ఆ సభను కూడా వీరు కలుషితం చేసి వీరి రాజకీయాలు, మత, కుల కుట్రలతో ఆయన మీద దాడి చేస్తున్నారంటే ఎంతో బాధతో మన తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకొచ్చి నా మనసులో ఆవేదన మరియు నా మనసులో బాధ అనేది ఫ్యాన్స్ అందరి ముందు పెడుతుంది. మీరందరూ చూశారు, మహేష్ బాబు గారు, చరణ్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ప్రతి ఒక్కరు చాలా సార్లు చెప్పారు, మేము మల్టీ స్టారర్ మూవీలు తీయడానికి వెనకాడం, మేమందరం కలిసే ఉన్నాము, మీరే కొట్టుకుంటారు, ఫ్యాన్స్ మేము యాక్టర్లం, మేమందరం బానే ఉంటాము, మీరే మారాలి అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పిన మాటలు, వారి ప్రసంగం మర్చిపోయారా? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్యాన్స్. నేను పదే చెప్తున్నాను, ఫ్యాన్ అంటే సినిమాకి వెళ్ళి టికెట్ పెట్టి సినిమా చూసి ఆయన కోసం ఒక పోస్టరో బ్యానరో వేసుకున్నారంటే తర్వాత కానీ ఇలా రక్తాలు చెందించడం, తలలు పగలు కొట్టుకోవడం, చంపుకోవడం, కొట్టుకోవడం ఇలా చేయడం అనేది ఏ సినిమా యాక్టర్ ప్రోత్సహించడు. ఏ సినిమా యాక్టర్ కానీ స్టార్ అని చెప్పుకునే కానీ మానవత్వం విలువలు ఉన్నవారు ఎవరు కూడా ఇటువంటి నైజాన్ని, ఇటువంటి ఫ్యాండమ్ ని అస్సలు ప్రోత్సహించరు.
ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొంతమంది రెచ్చగొట్టి మత విద్వేషాలతో సినిమాను అటు రాజకీయాన్ని నాశనం చేస్తున్న ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం అటువంటి కోవకు చెందిన నాయకుడు కాదు, నటుడు కాదు, అసలు అటువంటి మానవుడు మన జూనియర్ ఎన్టీఆర్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను కలిసింది లేదు. నేను ఎలాగైతే సినిమాలు చూడడం కానీ, చూడండి అని ప్రోత్సహించడం కానీ చేయను, నా వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే ఉందో ప్రజల ముందు పెడతానో, రాజకీయంగా ఏ విధంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాలకు దూరం పెట్టడం జరిగిందో అలానే సినిమాలలో కూడా ఆయన తొక్కేయాలనే ప్రయత్నం మీరు ఎంత చేసినా కాదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే తెలుగు ప్రేక్షకులు మరియు భారతదేశం ఇటు గ్లోబల్ ప్రేక్షకుల మనసుల్లో ఆయన యాక్టింగ్, ఆయన డాన్సింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన పర్సనాలిటీతో ఆయన ఎవ్వరూ చెరిపివేయలేని గుర్తింపును, ఫ్యాండమ్ను ఆయన సాధించుకున్నారు. ఎవరైతే కులం మతం ఆధారంగా కుట్రలు చేస్తున్నారో వారికి దేవుడు సద్బుద్ధి ప్రసాదించాలని నేను కోరుతున్నాను. దయచేసి ఇంకొకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడెక్కడైతే వారి ప్రస్తావన వస్తుందో కులం మతం ఆధారంగా అయినా కనీసం చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఇలా కులాలు మతాలు అంటూ మనం కొట్టుకుంటూ ఉంటే ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో ఎంత వేగంగా ముందుకు సాగుతున్నాయి, ఇతర దేశాలు ఏ విధంగా టెక్నాలజీలు డెవలప్ అవుతున్నాయి, మనం మాత్రం కులం మతం రాజకీయం అంటూ ఇలా కొట్టుకుంటూ చావడం ఇది ఏమాత్రం భావ్యం లేదు. ఇటువంటి ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ యుగం జనరేషన్లో ఇటువంటి అసలు భావ్యం కాదు అని చెప్పు మీ అందరినీ కోరుతూ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.